ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాలో 20% వాటా ఉన్న అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్దరించడానికి మిత్రదేశాలు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. నాటో సభ్య దేశాలు కూడా అమెరికాకు అండగా నిలవకపోతే నాటో భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. చైనాకు కూడా ట్రంప్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అయితే అమెరికా ప్రతిపాదనను కీలక మిత్రదేశాలైన జపాన్, ఆస్ట్రేలియా సున్నితంగా తిరస్కరించాయి. పశ్చిమాసియా భీకర యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు యుద్ధం మొదలయ్యాక ఏకంగా 45% పెరిగాయి. బ్యారెల్ ముడి చమురు ధర $100 దాటింది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడుల నుంచి రక్షణగా హోర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలను కోరారు. ఈ అంశంపై మొత్తం 7 దేశాలతో అమెరికా చర్చిస్తోందని, చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ ఇందులో పాల్గొనాలని తాను ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా చైనా తనకు అవసరమైన చమురులో 90% ఈ జలసంధి గుండానే పొందుతోందని, కాబట్టి వారు ఖచ్చితంగా సహాయం చేయాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ చైనా ఈ విషయంలో సహకరించకపోతే ఈ నెలాఖరులో బీజింగ్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో జరగాల్సిన తన సమావేశాన్ని వాయిదా వేసుకునే అవకాశం ఉందని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. నాటో సభ్య దేశాలు కూడా అమెరికాకు అండగా నిలవకపోతే నాటో భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ట్రంప్ అన్నారు. తద్వారా యూరోపియన్ దేశాలపై ఒత్తిడి పెంచుతున్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, కెనడా ప్రధాని మార్క్ కార్నీలతో ట్రంప్ ఈ విషయంపై ఫోన్లో చర్చలు జరిపారు. ఇరాన్ నేవీని పూర్తిగా నాశనం చేశామని చెప్పిన ట్రంప్ హోర్ముజ్ జలసంధిలో అలజడి సృష్టించడానికి 2 ఉగ్రవాదులు చాలనన్నారు. China, as an example, gets about 90% of its oil from the Hormuz Strait. Nice to have other countries police that with us. It'd be interesting to see what country wouldn't help us with a very small endeavor, which is just keeping the strait open. Prices are going to come tumbling down as soon as it's over, and it's going to be over pretty quickly. అయితే ట్రంప్ ప్రతిపాదనను జపాన్, ఆస్ట్రేలియా తిరస్కరించాయి. తమ యుద్ధ నౌకలను మధ్యప్రాచ్యానికి పంపే ప్రణాళికలేవీ లేవని ఆ 2 దేశాలు సోమవారం స్పష్టం చేశాయి. జపాన్ పార్లమెంట్లో మాట్లాడిన ఆ దేశ ప్రధాని సనాయే తకైచి తమ రాజ్యాంగ పరిమితుల దృష్ట్యా యుద్ధ నౌకలను పంపే నిర్ణయం తీసుకోలేదని, చట్టపరమైన పరిమితుల్లో జపాన్ ఏమి చేయగలదో పరిశీలిస్తున్నామని తెలిపారు. హోర్ముజ్ జలసంధికి తమ యుద్ధ నౌకలను పంపటం లేదని ఆస్ట్రేలియా మంత్రి క్యాథరిన్ కింగ్ తేల్చి చెప్పారు. మరోవైపు యుద్ధ నౌకల్ని పంపించడంపై నిర్ణయం తీసుకునే ముందు అమెరికాతో చర్చలు జరుపుతామని దక్షిణ కొరియా వెల్లడించింది.